వరంగల్ హనుమకొండ జిల్లా కాజీపేటలో గల స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలోని శ్రీ రామాలయం నందు ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ ఐనవోలు వెంకటేశ్వర్ల శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు మూల విరాట్ స్వామివార్లకు పంచామృత అభిషేకం, పానకంతో అభిషేకం జరపబడింది. అనంతరం 300 సంవత్సరాల క్రితం నాటి అడ్లూరు వంశీయులు అందించిన పంచలోహ ఉత్సవ విగ్రహాలకు స్నపన విధిని నిర్వహించడం జరిగింది. అనంతరం బ్రహ్మశ్రీ ఐనవోలు రాధాకృష్ణ శర్మ, బ్రహ్మశ్రీ ఐనవోలు సాయికృష్ణ శర్మ, టంటం దయాకర స్వామి, హరికృష్ణ స్వామి, ఆనంద త్రిపాఠి రోహిత్, ఉపాధ్యాయ హర్షిత్ త్రిపాఠి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో రాములవారి కళ్యాణం జరపబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టడంతో భక్తులంతా శ్రీరామ జయరామ జయ జయరామ అనే నినాదంతో స్తుతించారు. ఈనాటి ఈ కళ్యాణోత్సవానికి స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, రమాదేవి దంపతులు మరియు అభయ హాస్పిటల్స్ అధినేతలు వైద్యం రాజగోపాల్ సవిత మరియు డాక్టర్ వైద్యం గౌతమ్, మస్నా వైష్ణవీలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ పరిసరాల్లో స్థానిక పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యకర్తలు భక్తులకు పానకం, వడపప్పు, ఉగాది పచ్చడి వితరణ చేసి అన్నపూర్ణ భవనంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని చక్కగా జరిపించారని అర్చకులను అభినందించారు. హనుమకొండ అభయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వైద్యం గౌతమ్ మాట్లాడుతూ ప్రతి ఉత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుందని, కోరిన కోరికలు తీర్చే గణపతిగా, తెలంగాణ గణపతిగా ఈ క్షేత్రం మాకు సమీపంలో ఉండడం నా అదృష్టంగా భావించానని అన్నారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు డి అనురాధ, ఎం రజిత, ఏ సుజాత, హరిపురం సునంద, గంటా సీనమ్మ, ఎన్ అవన్నాథ్, వెంకట సాయి తేజ, రాజారెడ్డిలు, పుణ్యాల అరుణ్ కుమార్ రెడ్డి, తుమ్మా శ్రీనివాస్, ముమారాణి బి విజయకోటి, రమాదేవి మరియు దేవాలయ సిబ్బంది, మేనేజర్ ఎల్ రవి, అసిస్టెంట్ మేనేజర్ దుర్గం సుధీర్, పిఆర్ఓ మణిదీప్, బుక్ స్టాల్ ఇన్ఛార్జి పిట్టల పద్మ మరియు గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం కాజీపేట పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. ఐనవోలు సాయికృష్ణ శర్మ మాట్లాడుతూ రేపు 11 గంటలకు వసంత నవరాత్రులు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుగునని తెలిపారు. रामचंद्र स्वामिनः आत्महृदयपूर्वक नमस्कारान् समर्पयामि। पुनः पूजामेन छत्रमाच्छादयामि, चामराभ्यां बीजयामि, प्रत्यन्दर्शयामि, कीलं स्थापयामि, आन्दोलकान् आरोहयामि, अश्वान् आरोहयामि, गजान् आरोहयामि, मूषकान् आरोहयामि, सकलराजोपचारमन्त्रोपचार भक्त्योपचाराजोपचारशक्त्यों सीताराम कल्याण महोत्सव समयेन ज्ञानता मालमाचने बेरुमानु मेचने, मालमाचने बेरुमानु मेचने, बेरुमानु नचने, वनमठ जयने जन्म सरमठ तुलसी वनमठ जयने, मालगुचने बेरुमानु नचने, मालगुचने भगवान की जय।
హర హర మహాదేవ పాప విమోచన రామ రామ పాప విమోచన రామ రామ పాప విమోచన రామ 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 జయ రామ 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 జయ రామ 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 జ్ఞానరక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 मम जीवन हेतुना कंठे बध्नामि शुभगे संजीव शरदां शतं शतमानं भवति शतायुक्तं మంగళసూత్రం ధారణ చేయడం జరిగింది. స్వామివారికి దవంసాలు పోస్తూ ఉన్నారు. ప్రజామేకామస్సమృద్ధ్యతాం అంటే వధూవరులిద్దరిని కూడా మంచి సంతానం కలగాలి, సంతానం వృద్ధి చెందాలి అని చెప్పి మొదటి తలంబ్రాలు పోస్తారు. రెండోసారి తలంబ్రాలు పోస్తారు. ఎందుకు పోస్తారంటే పశవో మేకామస్సమృద్ధ్యతాం ధనం కోసం పోస్తారు, కీర్తి ప్రతిష్టల కోసం. పైసా సంపాదించి అయిపోయింది, ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దానం చేయాలి, ఎక్కడ ఉంచుకోవాలి, మనం ఎక్కడ ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి అనేది తెలవాలి కదా. అదే నాలుగోది ధర్మం.